జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటం మనకు ఆనవాయితీగా వస్తుంది. వాస్తవానికి నవంబర్ 26నే గణతంత్రం అమల్లోకి రావాల్సింది. కానీ జనవరి 26వ తేదీన గణతంత్రం ఎందుకు అమల్లోకి వచ్చింది? జనవరి 26వ తేదీ యొక్క ప్రాముఖ్యత ఏంటి? చరిత్రకు సంబంధించినటువంటి జనవరి 26 యొక్క రహస్యం ఏంటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దిస్ ఈజ్ సైదారెడ్డి వెన్న. వెల్కమ్ టు మై ఛానల్. సంస్కృతికి నిలయం, సాంప్రదాయాల సముచ్చయం మన భారతదేశం. వందనం, అభివందనం భారతమాతకు, ఇదే మన నీరాజనం. జనవరి 26వ తేదీ భారతీయ హృదయాలన్నీ గర్వంతో ఉప్పొంగిన తేదీ. మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతూ దేశభక్తిని చాటిన రోజు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఒక నియమ నిబంధనలు కానీ, రాజ్యాంగం కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26న. జనవరి 26 తేదీకి సంబంధించిన చరిత్రను ఒకసారి మనం పరిశీలిస్తే, వాస్తవానికి 1929 లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించడం జరిగింది. ఈ పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించిన తర్వాత భారతదేశానికి స్వతంత్ర వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 1930 జనవరి 26వ తేదీన స్వతంత్ర వేడుకలు జరుపుకోవడం మనం ప్రారంభించాం. ఒక విధంగా ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమానికి పిలుపునిచ్చింది. 1930 జనవరి 26 నుంచి ప్రతి సంవత్సరం కూడా జనవరి 26న స్వతంత్ర వేడుకలు జరుపుకుంటూ వస్తున్నాం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. మరోపక్క స్వతంత్ర ఉద్యమం రోజురోజుకి బలపడుతుంది. ఎంతోమంది ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్ర దేశంగా అవతరించింది. మరోపక్క రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు పట్టింది మన రాజ్యాంగం రాసుకోవడానికి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. 1949 నవంబర్ 26వ తారీఖు భారత రాజ్యాంగం ఆమోదించుకోవడం జరిగింది. కానీ అమల్లోకి తీసుకురాలి. ఎందుకంటే జనవరి 26 యొక్క తేదీ యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని మనం అమల్లోకి రాకుండా ఆమోదించుకోవడం జరిగింది. చివరికి 1950 జనవరి 26వ తారీఖు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది. భారతదేశాన్ని భారతీయులే పరిపాలించుకుంటారు. ఇక నుంచి మనం ఎవరి మీద కూడా ఆధారపడాల్సిన పని లేదు. 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటం మనం ప్రారంభించాం. ప్రతి ఏటా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగే వేడుకలు కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం జనవరి 26, 2026న మనం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈసారి ఈ వేడుకల్లో మన జాతీయ గేయం అయినటువంటి వందే మాతరం రచించి 150 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించబోతున్నాం. మన సైనిక శక్తి, క్షిపణులు, యుద్ధ విమానాలు, విన్యాసాలు చూస్తుంటే ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క సత్తా తెలియజేయటమే కాక వివిధ రాష్ట్రాల సంస్కృతులు ప్రతిబింబించే శకటాలు మన దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్తున్నాయి. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం జెండా ఎగురవేసి మిఠాయిలు పంచుకోవడమే కాదు, మన రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తూ ఒక పౌరుడిగా మన బాధ్యతను నెరవేర్చటం. దేశ సరిహద్దుల్లో మంచులో మరియు ఎండలో మన కోసం పహరా కాస్తున్నటువంటి సైనికుల త్యాగాలను స్మరించుకోవడం. కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ ఒకటే అన్న భావంతో ఉండటమే మన దేశానికి ఇచ్చే నిజమైన గౌరవం. అవినీతి లేని, ఆడబిడ్డలకు రక్షణ ఉన్న నవభారత నిర్మాణంలో మనం వంతు పాత్ర పోషిద్దాం. ఢిల్లీలో మన గౌరవ రాష్ట్రపతి గారు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమంలో సైనిక కవాతు, రాష్ట్ర శకటాల ప్రదర్శన చూపడమే ఎంతో కనువిందు చేస్తాయి. పాఠశాలల్లో మరియు కార్యాలయాల్లో దేశవ్యాప్తంగా జెండా వందనం చేసి దేశభక్తి గీతాలు ఆలపిస్తారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో సైనికులకు మరియు సాహసాలు చేసిన పిల్లలకు ఈ జనవరి 26నే పురస్కారం అందజేస్తారు. చివరగా జనవరి 29న జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు అధికారికంగా ముగుస్తాయి. భారతీయులుగా పుట్టడం మన అదృష్టం. భారత రాజ్యాంగం మనకు మార్గదర్శకం. కులం ఏదైనా, మతం ఏదైనా, మనమందరం భారతీయులమే. శాంతికి మారుపేరు మన దేశం. శత్రువులకు సింహస్వప్నం మన సైన్యం. హక్కుల రక్షణ, బాధ్యతల నిర్వహణ, ఇదే నిజమైన గణతంత్రం. అవినీతి రహిత భారతాన్ని నిర్మిద్దాం. నవభారత చరిత్రను లిఖిద్దాం. జై భారత్, జై జై భారత్, జై హింద్. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.